టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల సమయంలో ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉంటోందని అన్న తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి. విశాఖపట్నంలో దొరికిన డ్రగ్స్ను, దాని వెనుకున్న మాఫియాను సీబీఐ ఎందుకు బయట పెట్టకుండా కాలయాపన చేస్తోందన్న ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు. కృష్ణలంకలోని యువత వైసీపీలో చేరటాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామన్న తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. ఎన్నికల సమయంలో ప్రజలను చైతన్యవంతులు చేయాల్సిన బాధ్యత జర్నలిస్టుపై ఉందని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టలేని అభ్యర్థులు ఒక్కరోజే 40 లక్షలు ఖర్చు పెట్టే నాయకులను చూస్తుంటామని, ఎవరి వలన ప్రజలకు మేలు కలుగుతుందో వివరించాల్సిన అవసరం ఉందన్నారు. సార్వత్రిక ఎన్నికల మీడియా పాత్రపై ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులు ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్ను తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ సభ్యులు, విజయవాడ అర్బన్ నగర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలకు డబ్బు ప్రవాహం అధికమైందన్నారు. అభ్యర్థులు గెలిచేందుకు ఓట్లను పొందడానికి డబ్బులను ప్రధాన మార్గంగా ఎంచుకుంటున్నారని చెప్పారు. కానీ ప్రజలకు ఏం అవసరం, భవిష్యత్తు బాగుండాలంటే ఎవరికి ఓటు వేయాలనేది ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉందన్నారు. సమాజానికి ఎటువంటి నాయకులు అవసరమన్నది గుర్తించడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలను చైతన్యం చేయటం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, ఎంసీ దాస్ జర్నలిస్టులు పాల్గొన్నారు. చైర్మన్గా నియమించారు. దీనికి సంబంధించిన అంశంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్గా, రాష్ట్ర కమిటీగా, ఆంధ్రప్రదేశ్ ఏపీడబ్ల్యూజేగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర కమిటీ పక్షాన మన జాతీయ అధ్యక్షుల్ని గౌరవించినందుకు గాను వారికి ధన్యవాదాలు తెలుపుతాను. కూడా నిర్ణయించేవి సార్వత్రిక ఎన్నికలు. ఈ ఎన్నికలు అనేది దేని మీద ఆధారపడి ఉంటున్నాయంటే, ఓటు అనేటువంటి ఒక హక్కు. ఆర్టికల్ 326 మన రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ఒక హక్కు, ఓటు హక్కు. ఇది హక్కే కాదు, బాధ్యత కూడా. ఓటు హక్కుని వినియోగించకపోతే నేను భారతీయుడిని అని చెప్పుకోవడానికి సిగ్గుపడను, చెప్పుకోవడం తప్పదు. ఐఎమ్ ఎన్ ఇండియన్ అని చెబుతూ నేను ఓటు వేయను అంటేటగా. అంచేత ఈ ప్రజల్లో ఈ అవగాహన కలిగించాలి. నాయన ఓటు వేసే రోజున, ఎన్నికల రోజున సెలవిస్తారు కాబట్టి ఇంట్లో కూర్చొని పేకాడుకోవడం లేదా ఇంకో రకంగా ఆనందించడం కాకుండా కొంత సమయాన్ని వెచ్చించి ఓటు కూడా వేయండి. మీకు నచ్చిన వారికి వేయండి. మీడియా పాత్ర వీరికి వేయండి, వారికి వేయండి అని కాదు. అది మన బాధ్యత కాదు, అది మన పని కాదు. చెబుతాం ఎవరు ఏమిటి అనేటువంటిది, ప్రజలకు అన్ని రకాలైనటువంటి సమాచారాన్ని అందజేస్తాం. ఎక్కడ ఎవరు అభ్యర్థులు ఉన్నారు, ఎక్కడ ఎలక్షన్ బూత్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలియజేస్తాం మనకి. అంతేకాకుండా వారి ఓటు హక్కుల గురించి, ఓటు బాధ్యతల గురించి. ఎందుకంటే ప్రపంచంలో ఒక 27 దేశాల్లో ఓటింగ్ ఈజ్ కంపల్సరీ. కొన్ని దేశాల్లో ఓటు వేయకపోతే మామూలుగా పౌరుడికి లభించేటువంటి కొన్ని సదుపాయాలు లభించవు. అభ్యర్థులు ఎంత ఖర్చు పెట్టుంటారు? చాలా నిర్భయంగా సత్యమే చెప్పారు. ఆ అంచనాలు వేశారు. పోటీ చేసిన అందరూ అభ్యర్థులు 40 లక్షలు అనుకుంటా. ఇప్పుడు ఎంత? 40 లక్షలు. 40 లక్షలకు ఖర్చు చేయలేని చాలా మంది అభ్యర్థులు ఉంటారు. 40 లక్షలు కూడా ఎన్నికల్లో ఖర్చు చేయని ఉత్సాహం కొద్దీ ఈసారి చూద్దాం, లేకపోతే ఎవరైనా డబ్బులు ఇచ్చి
విత్డ్రా చేపిస్తారా, ఇవన్నీ ఉంటాయి కదా, వ్యాపారమేగా. అట్లా యావరేజ్ లెక్కేస్తే 10,702 కోట్లు వచ్చాయి ఖర్చు. 10,702 కోట్లు తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కనీసం ఖర్చు చేసినటువంటి మొత్తం. యాజమాన్యాలు అడ్డొచ్చాయా ఈ వార్త రాయొద్దు? యాజమాన్య పాలసీలు ఉన్నాయి. మొత్తం ఈ ఎన్నికల్లో ఎంత ఖర్చు చేశారని జర్నలిస్టులుగా, ఒక ఆలోచనాపరులుగా, సమాజాన్ని మంచి సన్మార్గంలో ప్రయోగించాలని కోరుకునే వాళ్ళగా ఏ పేపర్లు అంచనా వేసి రాస్తే వద్దంటుందో చెప్పండి. విధానాలు ఉన్నాయి ఖచ్చితంగా. ఎవ్రీ పేపర్ షెల్ హ్యావ్, విల్ హ్యావ్ దేర్ ఓన్ ఎడిటోరియల్ పాలసీ లేకుండా పేపర్లు నడపటం అంటే, ఇప్పుడు నడుస్తున్న ఈ పాలసీలు లేకుండా పేపర్లు, మీడియా ఇప్పుడు నడుస్తున్నాయి. ఏ పాలసీ ఉండదు. తెలంగాణలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రకటనలు వస్తున్నాయి. మా రాజకీయ వ్యాపారానికి ఇబ్బంది, నష్టం కలగని రీతిలో నేను ఏ రాజకీయ పార్టీనైనా మాట్లాడతాను. నా రాజకీయ నా వ్యాపారానికి ఇబ్బందులు కలగకుండా నేను ఏ రాజకీయ పార్టీపైన మాట్లాడతాను. గెలిచిన ప్రముఖులు, ఓడిన ప్రముఖులు, అధికార పార్టీ నుంచి జంప్ చేసిన వాళ్ళు, ఓడిపోయిన పార్టీ నుంచి ఏ పార్టీ బాగుంటుంది అని చెప్పి చేసేవాళ్ళు చేస్తున్న ప్రకటన. ఎన్నికలంటే, ప్రజాస్వామ్యం అంటే వ్యాపారమా? వారు చెప్పితే మనం తలలోంచుకొని రాయటానికి వాస్తవం రాస్తాం, చెప్పింది రాస్తాం. విశాఖపట్నంలో గత 3 రోజుల ముందు 25 కిలోల డ్రగ్స్ దొరికిన దాని వెనుక ఉన్న మాఫియా సిబిఐ ఎందుకు బయట పెట్టకుండా కాలయాపన చేస్తుందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు, ఎస్ఐఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శివారెడ్డి, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్న కుమార్, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు వై రాము ప్రశ్నించారు. దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యార్థి యువజన సంఘాల నాయకులు మాట్లాడుతూ, విశాఖ పోర్టుకు మత్తు పదార్థాలు వస్తున్నాయని, ఇంటర్పోల్ సహాయంతోనే కంటైనర్ను పట్టుకున్నామని సిబిఐ చెబుతుంటే తీర ప్రాంతంలో ఉన్న ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తున్నట్లని ప్రశ్నించారు. సిబిఐ నిర్వహించిన పరీక్షల్లో కొకైన్, హెరాయిన్ లాంటి డ్రగ్స్ పదార్థాలు కలిసి ఉన్నట్లు పరీక్షలో తేలిందని, సంధ్య ఆక్వా కంపెనీ నుండి ఎవరెవరికి ఈ పదార్థాలను సరఫరా చేస్తున్నారో సిబిఐ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. గత 3 రోజుల నుండి రాష్ట్రంలో డ్రగ్స్ పట్టుబడిన ఉదంతం కలకలం రేపుతూ ఉంది. రాజకీయంగా వేడివాడిగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో డ్రగ్స్ పట్టుబడిన సందర్భంలో ఎవరు దీనికి కీలకం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వాస్తవాల్ని, నిజాల్ని నిర్ధారించకుండా, బయటికి చెప్పకుండా, ప్రజలకి చెప్పకుండా ఈరోజు రాజకీయ పక్షాలు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ఉన్నారు. దీనివల్ల ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ రాష్ట్ర యువతకి ఏ ఉపయోగం లేదు. దేశ చరిత్రలోనే 25,000 కిలోల కొకైన్ పట్టుబట్టడం అనేది హిస్టరీ. ఇది చాలా దుర్మార్గమైంది. 25,000 కిలోల ఈ కొకైన్ డ్రగ్స్ బ్రెజిల్ నుండి విశాఖ పోర్టుగా రావటం అనేది జరిగింది. దీనికి సంబంధించి ఇంటర్పోల్ అధికారులు ఈ దేశ సిబిఐ అధికారులకి సమాచారం ఇస్తేనే కానీ ఆ పోర్టు అధికారులకి తెలియలేదు. నిద్రపోతూ ఉందా ఈ పోర్టు అధికార యంత్రాంగం అని చెప్పేసి మేము అడుగుతాం. అదేవిధంగా రాజకీయ పక్షాలకు సంబంధించి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ఉన్నారు. ఈరోజు వాస్తవం ఏంటంటే డ్రగ్స్ పట్టుబట్టడం వాస్తవం. ఆ డ్రగ్స్ అనేవి వైసీపీకి, టీడీపీకి, బీజేపీకి ముగ్గురికి సంబంధం ఉందని చెప్పేసి కూడా మేము ఆరోపిస్తూ ఉన్నాం, విమర్శిస్తూ ఉన్నాం. ఈరోజు బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి గారు దీని మీద ఏం రెస్పాండ్ అవ్వలేదు, స్పందించలేదు. ఆవిడ స్పందించాలి. మా బంధువులు కాదని చెప్పమనండి, వాళ్ళ బంధువులే ఈ కంపెనీకి సంబంధించిన వాళ్ళు. అదేవిధంగా టీడీపీకి సంబంధించిన వాళ్ళతో కూడా సంబంధాలు ఉన్నాయి, వైసీపీ నాయకులతో కూడా ఈరోజు సంబంధాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరితో చేతులు కలిపి ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నా ఉన్నారు. మేము యూత్ పక్షాలుగా, యువజన విద్యార్థి సంఘాలుగా అడుగుతూ ఉన్నాం. ఈ పరుచూరి రాజేంద్రబాబు, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చాయి. సార్వత్రిక ఎన్నికలు నెల రోజుల్లో సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో 3 రోజుల క్రితం విశాఖపట్నం కేంద్రంగా సుమారు 25,000 కేజీల డ్రగ్స్ పట్టుబడినటువంటి పరిస్థితులు మనం కల్లారా చూసాం. రాజకీయ పార్టీలుగా ఉన్నటువంటి బీజేపీ, వైసీపీ, టీడీపీ ఒకరిమైన ఒకరు మాది కాదంటే మాది, మాది కాదంటే మాదని ఒకరిమైన ఒకరు చెప్పుకునేటువంటి పరిస్థితి తప్ప ఆ పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు కానీ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కానీ ఈ రోజుకి కూడా 3 రోజులు గడుస్తున్నారు. మీడియా ముందుకు కానీ అదేవిధంగా బయటకు వచ్చి కానీ మాకు సంబంధం లేదు, మా పార్టీకి సంబంధం లేదని చెప్పలేకపోతా ఉండడమే దీని బలం చేకూరుస్తుందని చెప్పేసి విద్యార్థి యువజన సంఘాలుగా మేము అభిప్రాయం. ప్రధాన కార్యదర్శి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధానిగా పేర్కొన్నటువంటి వైజాగ్లో గత 3 రోజుల నుంచి కూడా డ్రగ్స్ పట్టుబడిన పద్ధతిలో రాష్ట్రం అంతా కూడా ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా రాజకీయ పార్టీలు ఇది మా పార్టీకి సంబంధించినటువంటి కంపెనీ అంటే ఇంకో పార్టీకి సంబంధించి చెప్పేసి ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. కానీ వాటి వెనకాల ఉన్నటువంటి ఎవరు నిజంగా వాస్తవంగా ఈ కంపెనీకి తరలిచ్చారని చెప్పేది కూడా ఎవరు కూడా బయట తీయలేదు. ఈరోజు సిబిఐ వాళ్ళు 3 రోజుల నుంచి కూడా గతంలో మనం అనేక కేసులు చూసాం. సిబిఐ వాళ్ళు వెంటనే మరుసటి రోజు దాని వెనకాల ఉన్నటువంటి వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళు అరెస్ట్ చేయడం అన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ 25,000 కిలోల హెరాయిన్, కొకైన్, మత్తు పదార్థాలు దొరికి ఈరోజు 3 రోజుల నుంచి విచారణ జరుపుతున్నారే కానీ వారిలో ఇంతవరకు ఒక్కరిని కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకు కూడా సమాధానం చెప్పాలని ఈరోజు గత 3 రోజులుగా రాష్ట్రంలో డ్రగ్స్ కంటైనర్ పట్టుబడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. పట్టుబడినటువంటి ఇంకెన్ని కంటైనర్లు రాష్ట్రంలోకి వచ్చాయి అనేటువంటి అనుమానాలు కూడా మాకు వస్తూ ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో కంటైనర్లు పట్టుబడడం, 25,000 మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు పట్టుబడడం అనేటువంటిది రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులని, యువకుల్ని మత్తు పదార్థాలకు గురి చేయడమని ఈరోజు విద్యార్థి యువజన సంఘాలు భావిస్తూ ఉన్నాయి. ఈరోజు వీటి వెనకాల ఉన్నటువంటి ఎవరైతే పాత్రదారులు ఉన్నారో, సూత్రధారులు ఉన్నారో, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నిజాలు వాళ్ళ పేర్లు కూడా బయట పెట్టాలని సిబిఐని కోరుతా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పక్షం, ప్రతిపక్షం, మిగిలినటువంటి పక్షాలన్నీ కూడా ఈరోజు టీడీపీ కానీ, వైసీపీ కానీ, బీజేపీ కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈరోజు వంతపాడుతూ ఉన్నారు. ఈరోజు వాస్తవం ఏంటి? ఈరోజు పురంధేశ్వరి కుటుంబ సభ్యులు ఈరోజు సంధ్య ఆక్వా కంపెనీలో భాగస్వాములుగా ఉన్నారు. ఈరోజు వైసీపీ, టీడీపీకి వీళ్ళందరికీ ఈ కంటైనర్ మాదక ద్రవ్యాలు తరలించడంలో పాత్ర ఉందని ఈరోజు మాకు కూడా అనుమానాలు వస్తూ ఉన్నాయి. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అభివృద్ధిని చూసి కృష్ణలంకలోని యువత వైసీపీలో చేరటాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ వ్యాఖ్యానించారు. వైసీపీకి ప్రజాదరణ పెరుగుతోందన్నారు. పార్టీలో చేరిన యువతకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కృష్ణలంక 20-21 డివిజన్లకు చెందిన టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు వైసీపీలో చేరారు. దేవినేని అవినాష్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ కృష్ణలంక ప్రాంతంలో గతంలో ఏ అభివృద్ధి జరిగింది, ఇప్పుడు ఏమి జరిగిందో ప్రజలు గ్రహించాలన్నారు. టీడీపీ హయాంలో పథకాలు రావాలంటే వారి జెండా మోయాల్సి వచ్చేదని, కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక కుల మతాలకు అతీతంగా పథకాలు అందిస్తున్నామన్నారు. యువత అభ్యున్నతి కోసం ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం జగన్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన సంక్షేమ పథకాలను తీసుకువచ్చి యువతను ఆదుకున్నారని తెలిపారు. పార్టీలో చేరిన యువత నాయకులకు, కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామని, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నియోజకవర్గంలో పార్టీలో చేరికలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో 21వ డివిజన్ కార్పొరేటర్ పుప్పాల కుమారి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 20-21 డివిజన్ల కార్పొరేటర్లు శేషు గారు, అదేవిధంగా కుమారి గారు ఒక ఆధ్వర్యంలో, సోదరులు జరగ్ గారు ఒక స్నేహ బృందం, ఫణీంద్ర గారు ఒక ఆధ్వర్యంలో దాదాపుగా 100 మంది తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ యువకులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం చాలా ఆనందం. ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కానివ్వండి, అదేవిధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అమలు పరిస్థితి, అదేవిధంగా ఈ తూర్పు నియోజకవర్గంలో దాదాపుగా 650 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలే కానివ్వండి, 950 కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు ప్రజానీకానికి అందించి ఎంతోమంది ప్రజానీకం ఈరోజు లాభపడటం చూసి ఈరోజు యువకులు పార్టీలోకి వస్తాం చాలా ఆనందం. ఏదన్నా కానీ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక యువ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేసుకుంటూ వచ్చారు. ఎంతోమంది యువకులకు కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, నూతన విద్యా వ్యవస్థని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొస్తాం.
ప్రతి ఒక్కరు గారా ఆ కొత్త విద్యా వ్యవస్థకు కానివ్వండి, పేదవారు పిల్లల్ని చదువుకోవటానికి ఎటువంటి అభ్యంతరం లేకుండా ఈరోజు ప్రతి ఒక్కరు చదువుకునే విధానం చూసి ఈరోజు కేవలం 21 కాదు, తూర్పు నియోజకవర్గంలో అనేక మంది మిగిలిన పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ఎంతోమంది సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మేము ఒకటే గారా ఈ రాష్ట్రంలోనే యువతను ఒకసారి ఆలోచించాలని కోరుతున్నాం. ఏ ముఖ్యమంత్రి అయితే మన చదువుల కోసం, మన భవిష్యత్తు కోసం, రాబోయే తరాల భవిష్యత్తు కోసం ఈరోజు అన్ని విధాలుగా ఎంతోమందితో పోరాటం చేసి ఈరోజు మనకు మంచి కార్యక్రమాలు అందిస్తున్నారు. ఈరోజు అమ్మఒడి రూపంలో కానివ్వండి, విద్యా కానుక రూపంలో కానివ్వండి, విద్యా దీవెన రూపంలో కానివ్వండి, అదేవిధంగా ఈరోజు స్పోర్ట్స్, ఎందుకంటే ఈరోజు జాయిన్ అయిన అనేక మంది గారా స్పోర్ట్స్ ఆడే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఆరుదం ఆంధ్ర ద్వారా గ్రామీణ స్థాయిలో యువకుల్ని ప్రోత్సహిస్తాం కానివ్వండి, అదేవిధంగా ఈరోజు మరీ ముఖ్యంగా సీఎం కప్ ఏర్పాటు చేసి గ్రామీణ స్థాయిలో, వార్డుల స్థాయిలో, సచివాలయం స్థాయి నుంచి గారా స్పోర్ట్స్ని ముందుకు తీసుకెళ్లే విధానం కానివ్వండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక నాయకత్వం చేస్తున్నారు. ఈరోజు అన్ని విధాలుగా మేము సిద్ధంగా 25వ తారీఖు నుంచి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజానీకంలోకి వెళ్తున్నారు. కానీ అవతల పక్క సీట్లు తేలక అభ్యర్థులు కరువయ్యి, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మిత్రపక్షంలో అభ్యర్థులు కరువయ్యి సీట్లు తేలక ఈ రోజు గారా వాళ్ళు ఎన్నికలకి సిద్ధం లేకుండా ఎక్కడెక్కడో దాక్కుని ఉంటున్నారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మా 175 నియోజకవర్గాల్లో, మరీ ముఖ్యంగా మా తూర్పు నియోజకవర్గంలో నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఇలాగా ఈరోజు పార్టీలో కొత్తగా వచ్చిన యువకులు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు సిద్ధంగా ఉండి రేపు 2024లో తూర్పు నియోజకవర్గం పాటు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పండి. అదేవిధంగా ఏపీఎస్ఆర్ఎం స్కూల్లో వాకింగ్ కమిటీ వాళ్ళందరూ ఒక ఆధ్వర్యంలో ఈరోజు ఆ ప్రాంతంలో పెద్దలందరూ కలిసిపోతాం. ఏపీఎస్ఆర్ఎం స్కూల్లో కుమారి గారు ఒక ఆధ్వర్యంలో దాదాపుగా 30 లక్షల రూపాయలతో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తాం కానివ్వండి. అదేవిధంగా కొన్ని సమస్యలు ఎరిగారు, లైట్లు కానివ్వండి, లేకపోతే గ్రౌండ్ బాగు చేస్తాం కానివ్వండి. అక్కడ ఉన్న క్రికెట్ ఆడుకునే పిల్లలకి, చిన్న పిల్లలకి గారా ఏదైనా సాయం కావాలని చెప్పి అడిగారు. తప్పకుండా రాబోయే రోజుల్లో పెద్దలందరూ ఒక సహకారంతో, ప్రజల ఒక దీవెనలతో తప్పకుండా రాబోయే రోజుల్లో ఏదైతే మిగిలిపోయిన వాకింగ్ ట్రాక్ పనులన్నీ గారు పూర్తి చేస్తాం సందర్భంగా చెప్తూ, మాకు అన్ని విధాలుగా సహకరించిన వాకింగ్ కమిటీ వాళ్ళకి కానివ్వండి, డివిజన్ పెద్దలకు కానివ్వండి, ఈరోజు పార్టీలో జాయిన్ అయిన జరక్ స్నేహ బృందం, మన ఫణీంద్ర స్నేహితులు కానివ్వండి, వాళ్ళందరికీ గారు పేరున నాకు ధన్యవాదాలు, నమస్కారాలు. వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ చిన్న కష్టం వచ్చినా సొంత సోదరులాగా వాళ్ళకి ఎప్పుడు అండగా ఉంటాం సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటాం. వాహన ప్రియులకు సరికొత్త XUV 400 ఎలక్ట్రిక్ కారును అందుబాటులోకి తీసుకుని వచ్చామని మహీంద్రా ఆటోమేటివ్ మ్యానుఫ్యాక్చర్ CEO సంతోష్ కుమార్ చెప్పారు. ఈ సరికొత్త ఎలక్ట్రిక్ కారును మరింత పవర్తో, సమర్థవంతమైన బ్యాటరీ కెపాసిటీతో రూపొందించామని, మార్కెట్లో లభించే ఎలక్ట్రికల్ కారు కన్నా ఈ కారు తక్కువ ధరలో లభిస్తుందని చెప్పారు. ప్రసాదంపాడులోని మహీంద్రా షోరూంలో సరికొత్త XUV 400 ఎలక్ట్రిక్ కార్ను మహీంద్రా ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చర్ CEO సంతోష్ కుమార్ మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ, కొత్త ఎలక్ట్రిక్ కార్ మరింత పవర్తో, సమర్థవంతమైన బ్యాటరీ కెపాసిటీతో రూపొందించామన్నారు. మార్కెట్లో లభించే ఎలక్ట్రిక్ కార్ల కన్నా ఈ కారు తక్కువ ధరలో లభిస్తుందని చెప్పారు. వినియోగదారుల సౌకర్యార్థం డెమో కార్లు షోరూంలో అందుబాటులో ఉంచామన్నారు. ఈ నెల 31వ తేదీలోగా కార్ను బుక్ చేసుకున్న వారికి ప్రత్యేక ధరతో పాటు మరిన్ని బహుమతులు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వినియోగదారులు, షోరూం సిబ్బంది పాల్గొన్నారు. మహేంద్ర ఆటోమోటివ్ షోరూంలో XUV 400 ప్రో ఈవీ న్యూ వేరియంట్ లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో 2 స్పెషల్ వేరియంట్స్ ఉన్నాయి, ఫుల్ బాడీ కలర్ అండ్ డ్యూయల్ టోన్ 2 వేరియంట్లు ఉన్నాయి. ఓకే, రియల్ టైం వచ్చేసి 310 to 320 రియల్ టైం, యాజ్ పర్ కంపెనీ 450 రేంజ్. ఈ వెహికల్ని ఈరోజు లాంచ్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్, ఇప్పుడు ఏపీలో జరుగుతున్నటువంటి లైఫ్ ట్యాక్స్ డిస్కషన్ ఏదైతే ఉందో, లైఫ్ ట్యాక్స్ ఫ్రీ అనేది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. దిస్ ఈస్ ద రైట్ టైం టు బై ఈవీ ఇన్ ఏపీ, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్.
దీనికి గాను 3 months ఇంకా మనకు టైం ఉంది. ఈ 3 monthsలో కస్టమర్స్ కనుక వచ్చి ఈ వెహికల్ బుక్ చేసుకొని ఇమీడియట్ స్పాట్ డెలివరీకి మన దగ్గర స్టాక్ కూడా అవైలబుల్ ఉంది. బికాజ్ ఆఫ్ ఏపీలో ఈవెన్ మేబీ గవర్నమెంట్ ట్యాక్సెస్ ఏమైనా చేంజ్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో ఆల్ వేరియంట్స్ అవైలబుల్ పెట్టాము. ప్రతి ఒక్కరికి లాంచ్ ఆఫర్ కింద ఇప్పుడు 50,000 రూపీస్ బెనిఫిట్ కస్టమర్లకి ఇవ్వడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఈ March 31 వరకు. దాని కస్టమర్స్ అందరూ యూజ్ చేసుకొని ఈ ఈవీని పొల్యూషన్ ఫ్రీ ఏపీ కింద మనం చూడబోతున్నామని చెప్పేసి సంతోషంగా ఈ మీడియా తరపున ప్రతి కస్టమర్లకి అందరికీ ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఛార్జింగ్ స్టేషన్లు సపోజ్ ఇదే 450 రేంజ్తో 320 రియల్ టైంతో మీరు కనుక హైదరాబాద్కి వెళ్ళాలనుకుంటే కూడా ఇక్కడ నుంచి హైదరాబాద్ బికాజ్ ఆఫ్ ఆల్మోస్ట్ విజయవాడ ఉన్నటువంటి మన పబ్లిక్ మన కస్టమర్స్ ఎవ్రీబడి రెగ్యులర్గా హైదరాబాద్కు ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఇది చేయడానికి ఎలాంటి డీజిల్ పెట్రోల్ ఎలాంటిది లేకుండా 8 స్టేషన్స్ ఇక్కడ నుంచి హైదరాబాద్ వరకు 8 స్టేషన్స్ ఉన్నాయి. సపోజ్ సూర్యాపేట చూసుకుంటే ఆల్మోస్ట్ 4 రెస్టారెంట్స్లో 4 దాబాస్లో ఈవెన్ నందిగామ నుంచి ఈవెన్ ఇబ్రహీంపట్నం వరకు 8 స్టేషన్స్ ఉన్నాయి. సపోజ్ విజయవాడ లోకలే కనుక తీసుకుంటే ఇప్పటికీ ఆల్ పుట్ టుగెదర్ అంటే టాటా ప్రోడక్ట్స్ అయ్యి ఉండొచ్చు, టాటా పవర్ అయ్యి ఉండొచ్చు, లేదా అదర్ పవర్ స్టేషన్స్ ఉండొచ్చు, ఈవెన్ హెచ్పి తీసుకోవచ్చు, ఈవెన్ బీసీఎల్ తీసుకోవచ్చు. ఎవ్రీథింగ్ తీసుకున్నా కూడా ఓన్లీ విజయవాడ టౌన్లోనే 18 ఈవీ స్టేషన్స్ ఉన్నాయి. అది కాకుండా కస్టమర్స్ ఫెసిలిటీస్ కోసము మా షోరూమ్స్ ఉన్నటువంటి 5 లొకేషన్స్ ఈవెన్ వర్క్ స్టేషనే కానీ ఆటోనగర్లోనే కానీ మన షోరూంలోనే కానీ అందరికీ కస్టమర్స్కి కన్వీనియంట్గా ఉండడం కోసము ఇక్కడ కూడా పవర్ ఛార్జింగ్ స్టేషన్ ఫెసిలిటీస్ ఇచ్చాం మేము. ప్రైసింగ్ ఆన్ రోడ్ అంటే టాప్ ఎండ్ వర్షన్ ఆన్ రోడ్ కనుక తీసేసుకుంటే ఒకప్పుడు తీసుకుంటే మీరు 25 to 26 రేంజ్లో ఉన్నది కనుక ఇప్పుడు 18 lakhs 18.5 lakhsలో ఆన్ రోడ్లో ప్రైస్ వచ్చేస్తుంది. దట్ ఈస్ ద బెస్ట్ డీల్. ఈవీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఎవ్రీ టైం అంటే సర్వీస్ కోసమే కానీ ఈవెన్ అదర్ ఎక్స్పెన్సెస్ లేకుండా మెయింటైన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈవెన్ ఎంప్లాయీసే కానీ ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీ డాక్టర్స్ మోస్ట్లీ ఐ కెన్ సే లైక్ ఆల్ డాక్టర్స్ అండ్ ఇంజనీర్స్ సాఫ్ట్వేర్ ఐటీ ఎవ్రీబడి గవర్నమెంట్ ఎంప్లాయీసే కానీ ఇవి ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే డే టు డే ఆపరేషన్ వాళ్ళకు కంఫర్టబుల్గా ఈజీ ఉండడం కోసం. విజయవాడ పశ్చిమ నుంచి పోటీ చేసే ఎన్డీఏ కూటమి అభ్యర్థిపై ఇంకా సస్పెన్షన్ వీడకపోవడంతో ఆశావాహుల్లో టెన్షన్ నెలకొంది. జనసేన నేత మహేష్కు ఇవ్వాల్సిన జేఎస్పీ క్యాడర్ బలంగా కోరుతుండగా పొత్తుల్లో భాగంగా ఆ స్థానం బీజేపీకి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా విజయవాడ నగరంలో మహేష్కు అనుచరులు తమ విజ్ఞప్తి పరిశీలించాలని జనసేన అధిష్టానానికి పలు రీతుల్లో నిరసన తెలుపుతున్నారు. మంచి జరిగిందని ఆలోచించి ప్రజలు వారిని గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ప్రజలను కోరారు. పేదల తలరాత మారుస్తానని హామీ ఇచ్చిన జగన్ ఎంతమంది పేదల తలరాతలు మార్చారో చెప్పాలని ఆయన కోరారు. చంద్రన్న బీమా ద్వారా పేదల ఇంట్లో ఏదైనా మరణం సంభవిస్తే అండగా నిలిచేవారమని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ ఐక్యవేదిక ఆత్మీయ సమావేశం ఆదివారం నాడు ఘనంగా జరిగింది. 29వ డివిజన్ మధురానగర్లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమా పాల్గొన్నారు. అదేవిధంగా ముదిరాజ్ నాయకులు జగన్మోహన్ రావు, వెంకట్, వంశీకృష్ణ, ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ ఐక్యవేదిక మహిళా అధ్యక్షురాలు తుంగా ఝాన్సీ, పీవీఆర్ సూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ మేలు చేస్తారని వైసీపీకి ఓటు వేస్తే ఉన్న పథకాలు పీకేశాడని విమర్శించారు. పసుపు కుంకుమ కింద టీడీపీ హయాంలో డబ్బులు ఇచ్చామని ఇప్పుడు ఆ పథకం కూడా లేదన్నారు. చంద్రన్న బీమా ఉంటే కరోనా సమయంలో మరణించిన ప్రతి పేదవాడు కుటుంబానికి డబ్బులు వచ్చేవని చెప్పారు. వైసీపీ హయాంలో పేదవాళ్ళందరూ నష్టపోయారని అన్నారు.
అనంతరం తుంగా ఝాన్సీ మాట్లాడుతూ చంద్రబాబును రాబోయే ఎన్నికల్లో గెలిపించి ముఖ్యమంత్రిని చేయడానికి ముదిరాజులు కంకణం కట్టుకున్నారని తెలిపారు. అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గం బోండా ఉమాని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి చేసిన ముదిరాజులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు కీలకమైనటువంటి సమయంలోకి మనం వచ్చాం. ఎందుకంటే కీలకమైన సమయం, ఇవాళ మన కళ్ళ ముందే 2 ప్రభుత్వాలు పరిపాలన చేసినాయి. ఒకటేమో 2014, 2019 తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం. తర్వాత 2019, 2024 ఒక్క ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ ఏ ప్రభుత్వంలో మనం బాగున్నాం, ఏ ప్రభుత్వంలో సుఖ సంతోషాలతో ఉన్నాం, ఏ ప్రభుత్వంలో సమస్యలు లేకుండా ఉన్నాం, ఏ ప్రభుత్వం మనకి మంచి చేస్తుంది అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే మళ్ళీ 40 రోజుల్లో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. మే 13వ తారీఖు పోలింగ్ జరగబోతా ఉంది. మళ్ళీ మనమందరం ఓట్లు వేయాల్సిన కాలం. ఆ ఓట్లప్పుడు ఆ ఓట్లు వేసినాక మళ్ళీ మనల్ని 5 సంవత్సరాలు పరిపాలించే పాలకులు బయటికి వెళ్ళమ్మా, మాట్లాడుకోవాలంటే బయటికి వెళ్ళు. ఇక్కడ కూర్చుంటే మాట్లాడుకుని కూర్చోండి. కూర్చోండి, నువ్వు కూడా కూర్చో. ఈరోజు ఎన్నికల సమయం ఆసన్నమైంది. ఈ ఎన్నికల్లో 5 సంవత్సరాలు పరిపాలన చేసే పరిపాలకులు ఎన్నుకునే సమయం. ఏ ప్రభుత్వ హయాంలో మనం బాగున్నాం, ఏ ప్రభుత్వ హయాంలో మనం సంతోషంగా ఉన్నాం అనేది మనం ఆలోచన చేయాలి. చేస్తేనే రేపు మళ్ళీ మనల్ని మంచి చేసే పరిపాలకులు ఎన్నుకోలే పరిస్థితి ఉంటుంది. తెలుగుదేశం హయాంలో ప్రతి పేదవాళ్ళకి అండగా ఉండే పరిపాలన చేసే ప్రభుత్వాలు ఆ రోజున పనిచేసింది. ఈరోజు సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో కేశినేని చిన్ని గారిని, బోండా ఉమా గారిని ఆహ్వానించి టీడీపీ పార్టీకి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి మా ముదిరాజులందరం కూడా కంకణం కట్టుకున్నాం. అలాగే సెంట్రల్ కాన్స్టిట్యున్సీ నుంచి కేశినేని చిన్ని గారికి, అలాగే బోండా ఉమా గారికి మంచి మెజార్టీ ఇస్తామని చెప్పేసి మా ముదిరాజు సంఘం తరఫు నుంచి స్టేట్ మహిళా అధ్యక్షురాలుగా కూడా నేను తెలియజేసుకుంటున్నాము. ఈనాటి ముదిరాజు మహాసభ సమ్మేళనానికి విచ్చేసినటువంటి నా సోదరిమణులందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమం సక్సెస్ అయినందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ ఉమ్మడి కూటమిలో బీసీ ఆర్గనైజేషన్లో జాతీయంగా చాలా ఇష్యూస్ పెండింగ్లో ఉన్నాయి. ఎవరైతే టచ్ అయినటువంటి విషయాలు ఎప్పటి నుంచో గత 25 సంవత్సరాల నుంచే కూడా ఆ నినాదాలుగానే ఉండి పరిష్కార రూపం ఏ ప్రభుత్వం చూపించట్లేదు. పరిష్కారం రూపం చూపించాలంటే సరైన ప్రభుత్వం, సరైన బలమైన ప్రభుత్వం ఏర్పడాలి. ఇప్పుడు మరి ఎన్డీఏ కూటమి 400 సీట్లతో బలంగా ఉంటుందని వాళ్ళు ఎట్లా ఆశిస్తున్నారో, ఆ బలంగా ఉన్నటువంటి జాతీయ పార్టీలో దీన్ని బీసీల పరిరక్షణ అయినటువంటి బీసీ ఆర్గనైజేషన్ హక్కుల్ని కాపాడేందుకు వాళ్ళు కూడా ముందుకొచ్చి వీళ్ళ అంశాలను పరిగణలోకి తీసుకుని నమ్మి మాకు పనిచేసి నమ్మకం కలిగిస్తారని ఆశిస్తూ ఈ యొక్క కూటమి జయాన్ని పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. న్యూ డెమోక్రసీ విప్లవ పార్టీ ముసుగులో చంద్రమూట మార్చి 7న గుంటూరులో వారి పార్టీ మాజీ జిల్లా కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మయ్యను కిరాతకంగా హత్య చేశారు. ఈ హత్యను నిరసిస్తూ బ్రహ్మయ్య సంస్మరణ సభ ఆదివారం FITU జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రవిచంద్ర అధ్యక్షతన సికామణి సెంటర్లో గల చండ్ర రాజేశ్వరరావు గ్రంథాలయంలో వివిధ కార్మికుల, దళిత, బహుజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు PS ప్రసాద్ మాట్లాడుతూ కామ్రేడ్ బ్రహ్మయ్య 40 ఏళ్లుగా విప్లవోద్యమంలో ప్రజల కోసం పనిచేస్తున్నారన్నారు. తానే కాకుండా తన భార్య, పిల్లలు అరుణోదయ PDSU కార్యకర్తలుగా దశాబ్దాల పాటు ఉద్యమంలో కృషి చేశారని పేర్కొన్నారు. న్యూ డెమోక్రసీ పేరుతో అగ్రనాయకునిగా చలామణి అవుతున్న చంద్రంను నమ్మి ఆయన పాపపు చదరంగంలో బ్రహ్మయ్య పావుగా మారాడన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సభ్యులు పీడిత ప్రజల విమోచన కోసం నిర్మించే విప్లవోద్యమంలో హత్య రాజకీయాలకి చోటు లేదు. కానీ గుంటూరు కేంద్రంగా పాతూరి ఆదినారాయణ స్వామి అలియాస్ చంద్రం ముఠ ఇటీవల కాలంలో ఆయన సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీని నడుపుతున్నారు. నా పేరు కే పోలారి, ఐఎఫ్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. విప్లవోద్యమంలో హత్యా రాజకీయాలు తావలేని రకంగా ఈ సంస్థ నిర్వహిస్తూ ఉన్నాం. గుంటూరు జిల్లాలో 40 ఏళ్ళు విప్లవోద్యమంలో పనిచేస్తున్న ఒక కామ్రేడ్ని, బ్రహ్మయ్య కామ్రేడ్ని, దళిత ఉద్యమాల్లో పనిచేస్తున్న కామ్రేడ్ని మొన్న మార్చి 7న అమానుషంగా చంద్రముఠ హత్య చేస్తే పోలీసులు ఈ రోజు వరకు చర్యలు తీసుకోలేదు. అదే సుమారు ఆ రోజుల్లో చనిపోయిన ఒక అమ్మాయి కోసం అయితే, ఆత్మహత్య చేస్తున్న ఒక అమ్మాయి కోసం పెద్ద ఎత్తున రాష్ట్ర పోలీసు యంత్రాంగం దిగి హడావుడి చేసింది. కానీ ఒక ఉద్యమకారుడిని మరి వేరే వాళ్ళు చంపేస్తే దాని మీద చర్య తీసుకోవట్లేదు. రాష్ట్రంలో 2025 నాటికి రాష్ట్రంలో 2025 నాటికి క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలన్నదే లక్ష్యమని జాతీయ క్షయ నివారణ కార్యక్రమం NTEP కింద పటిష్ట కార్యాచరణతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు MHNWFW జాయింట్ డైరెక్టర్, రాష్ట్ర టీబీ నివారణ అధికారి డాక్టర్ టి రమేష్ అన్నారు. ఆదివారం ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా నగరంలోని ఓల్డ్ GGH వద్ద ప్రత్యేక కార్యక్రమం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, నర్సింగ్, ఫార్మా కళాశాల విద్యార్థులు, NTEP భాగస్వామ్య పక్షాల ప్రతినిధులు తదితరులు ప్రత్యేకంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర టీబీ అధికారి డాక్టర్ టి రమేష్ మాట్లాడుతూ ప్రపంచ టీబీ కేసుల్లో దాదాపు 24% దేశంలో నమోదవుతున్నాయని, మరణాలు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు. ఇలాంటి టీబీని 2025 నాటికి పూర్తిగా అంతమొందించాలనే ఉద్దేశంతో జాతీయ క్షయ నివారణ కార్యక్రమం కింద వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. క్షయ కేసులను గుర్తించేందుకు రాష్ట్రంలో 720 ట్రూ నాట్, 50 CB నాట్ సెంటర్ల ద్వారా ఏటా 10 లక్షలకు పైగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అడల్ట్ BCG వ్యాక్సినేషన్ అనే కొత్త కార్యక్రమాన్ని ఈ ఏడాది చేపట్టనున్నట్లు తెలిపారు. మొదటగా 12 జిల్లాల్లో నిర్వహించేందుకు సంబంధించి సర్వే జరుగుతుందన్నారు. టీబీ పేషెంట్లకు పోషకాహార భద్రత కల్పించేందుకు న్యూట్రిషన్ కిట్లను అందజేస్తున్నామని, ఇప్పటి వరకు 95,000కు పైగా ఇలాంటి కిట్లను అందించినట్లు తెలిపారు. క్షయ వ్యాధికి చికిత్స ఉంది కాబట్టి రోగ లక్షణాలను ప్రాథమిక దశలోనే గుర్తించి సరైన చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో RMO డాక్టర్ శోభారాణి, వాసవ్య మహిళా మండలి సెక్రటరీ డాక్టర్ జి రష్మి, DTC మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జి గుణశ్రీ, DMHO, NTEP సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విజయవాడ నందు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో కొంతమంది టీబీ రోగులకు పోషకాహారం అందజేయడం జరిగింది. క్షయ నివారణలో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను సత్కరించారు. ఈ కార్యక్రమానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి డాక్టర్ ప్రమోద్ చలసాని, ప్రముఖ ఊపిరితిత్తుల డాక్టర్ రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాబర్ట్ కాక్ అనే శాస్త్రవేత్త టీబీ అనేది ఒక బ్యాక్టీరియాలో వస్తుందని చెప్పి కనిపెట్టిన రోజు. అందుకని చెప్పి ఈ రోజుని ప్రపంచ క్షయ నివారణ దినోత్సవంగా మనందరం జరుపుకుంటాము. సో దీనిలో ముఖ్యంగా ఏంటంటే మన భారతదేశంలో 24% ప్రపంచంలో వచ్చే టీబీ కేసులు మన భారతదేశంలో వస్తున్నాయి. అందులో దీనివల్ల మరణాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు చాలా వరకు టీబీ తగ్గిపోయిందని అందరూ అనుకుంటున్నారు. అయినప్పటికీ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కూడా 88,000 నుంచి 92,000 మధ్యలో కేసులు, టీబీ కేసులు అనేది రావటం జరుగుతుంది. టీబీని 2025 కల్లా అంతమొందించాలనే ఒక గొప్ప ఉద్దేశంతో మన భారతదేశంలో ఈ టీబీ కార్యక్రమాన్ని అన్ని రకాల ప్రత్యేకమైన క్వాలిటీ టెస్టులతోటి మనం చేపట్టడం జరుగుతుంది. మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఎక్కడా లేని విధంగా 50 CB నాట్ సెంటర్లు, అలాగే 720 ట్రూ నాట్ సెంటర్స్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా 10 లక్షల పైగా టెస్టులు నిర్వహిస్తూ ఈ కేసులను మనం కనుక్కోవడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు అంతేకాకుండా మనకి అడల్ట్ BCG వ్యాక్సినేషన్ అని ఒక కొత్త కార్యక్రమాన్ని ఈ సంవత్సరంలో చేపట్టబోతున్నాం. ఆ కార్యక్రమాన్ని ఒక 10 జిల్లాల్లో 12 జిల్లాల్లో మొదటగా ప్రాథమిక దశగా వాటికి నిర్వహిస్తూ ఉన్నాము.
వాటికి సంబంధించిన సర్వే కూడా అన్నీ జరుగుతూ ఉన్నాయి. మనం ప్రపంచ టీబీ నివారణ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా గత సంవత్సరం నుంచి మనం దాదాపు 52,000 మందికి టెస్ట్ చేస్తే అందులో 5,900 మందికి మనం క్షయవ్యాధి ఉన్నట్టు గుర్తించి వాళ్ళందరినీ ట్రీట్మెంట్లో పెట్టాము. తర్వాత 2022 సెప్టెంబర్ నుంచి మనం నిక్షయ మిత్రాలు అనే వాళ్ళని గుర్తించి ఆ డోనర్స్ ద్వారా 132 మంది డోనర్స్ ద్వారా మనము 2,433 మందికి న్యూట్రిషన్ సపోర్ట్ అనేది ఇవ్వటం జరిగింది. ఇంకా ఇస్తూనే ఉన్నారు. అంటే టీబీకి రెగ్యులర్గా మందులు వాడటంతో పాటు వాళ్ళందరికీ కూడా పోషకాహారం కూడా మంచిగా అందితే వాళ్ళు త్వరగా కోలుకుంటారు అనే ఉద్దేశంతో దాతల సహకారంతో మనం ఇస్తున్నాము. అలానే ప్రతి ఒక్క టీబీ పేషెంట్కి కూడా నెలకి 500 చొప్పున వాళ్ళకి 6 నెలలు అంటే మొత్తం 3,000 వాళ్ళకి డీబీటీ ఇవ్వటం జరుగుతూ ఉంది. అలానే ప్రైవేట్ సెక్టార్స్లో కూడా మనకి టీబీ నోటిఫైబుల్ డిసీజ్ కాబట్టి ప్రైవేట్ సెక్టార్స్లో ఉన్న పేషెంట్స్ని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి మనం సివినాట్ టెస్టు అట్లానే డ్రగ్ సెన్సిటివిటీ టెస్ట్ మన దగ్గర ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నాము. వాళ్ళ దగ్గర కూడా కన్సెంట్ తీసుకుని వాళ్ళకి కూడా న్యూట్రిషన్ సపోర్ట్ ఇస్తున్నాము. అలానే ప్రతి ఒక్క పల్మరీ ఊపిరితిత్తుల టీబీ ఉన్న ప్రతి ఒక్క పేషెంట్ యొక్క కాంటాక్ట్స్ని కూడా గుర్తించి వాళ్ళందరికీ కూడా మనము వాళ్ళకి మందులు ఇప్పించడం ద్వారా అంటే ప్రివెంటివ్ థెరపీ టీబీ ప్రివెంటివ్ థెరపీ అనేది ఇవ్వటం ద్వారా ఇది టీబీ స్ప్రెడ్ అవ్వకుండా చూస్తున్నాం. ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా తాంబారం, తమిళనాడు, సత్రాగచ్చి, పశ్చిమ బెంగాల్ మధ్య స్పెషల్ ట్రైన్లు నడుపునట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 26 ఏప్రిల్ 2వ తేదీన తాంబారం సత్రాగచ్చి నెంబర్ 06079, ఈ నెల 27 ఏప్రిల్ 3వ తేదీన సత్రాగచ్చి తాంబారం నెంబర్ 06080 మధ్య ఈ ట్రైన్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడ, విజయనగరం, ఒంగోలుతో పాటు పలు ప్రధాన స్టేషన్లు ఆగుతాయని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వివిధ నియోజకవర్గాల్లో బీసీ అభ్యర్థులను బరిలో దింపుతున్నామని బీసీ సంక్షేమ సంఘం పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షుడు సీరం నాగమల్లేశ్వరరావు తెలిపారు. జగ్గైపేట, మైలవరం నియోజకవర్గంతో పాటు విజయవాడ నగరంలో ఉన్న 3 నియోజకవర్గాల్లో బీసీ అభ్యర్థులు పోటీలోకి దింపుతున్నామని పేర్కొన్నారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం రాజగోపురం వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్లమెంట్తో పాటు నియోజకవర్గాల్లో బీసీ సంక్షేమం తరపున అభ్యర్థులను త్వరలో ఖరారు చేస్తున్నామని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలో బీసీలు సీటు ఇవ్వమని చెప్పి మేము కోరాము. ఇప్పటికి వచ్చి ఏ పార్టీ కూడా సరిగ్గా స్పందించలేదు. ఈ స్పందించుకోవడం వల్ల మా బీసీలందరూ పోయినసారి మేము చేసింది ఏమన్నామంటే మా బీసీలకి సీట్లు పోతే నోటాకేస్తామని చెప్పి మేము మొన్న ప్రకటన చేసాం. ఆ ప్రకటన ఈరోజు మా బీసీలందరూ ఏమన్నారంటే ఈ ప్రకటన ఎందుకు నియోజకవర్గంలో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న నియోజకవర్గాల్లో మా బీసీలని నిలబెట్టుకుందాం, మన బీసీలని మనం గెలిపించుకుందామని చెప్పి మేము అంతా నిర్ణయం తీసుకున్నాం. అయితే మైలవరం, తిరువూరు, నందిగామ, జగ్గేపేట, తూర్పు, సెంట్రల్, పశ్చిమ ఈ నియోజకవర్గాల్లో మీ క్యాండిడేట్లందరినీ మేము నిర్ణయం తీసుకున్నాం. అయితే ఈ క్యాండిడేట్లందరూ ఏ నియోజకవర్గాల్లో ఏ క్యాస్ట్ నిలబడతామని విజయవాడ తూర్పు కాపుల నుంచే పెడుతున్నారు బీసీ నుంచి, సెంట్రల్ నుంచి అసెంబ్లీ అభ్యర్థి నాగవంశీకులు బీసీ నుంచి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మైలవరం నియోజకవర్గం వచ్చి గౌడాస్ నుంచే పెడుతున్నాము, జగ్గేపేట నుంచి యాదవుల కులం నుంచి నిలబెడుతున్నాము. నెక్స్ట్ నందిగామ, మైలవరం ఎస్సీ నియోజకవర్గం అయింది కాబట్టి మా సోదరులు లేరు కాబట్టి అక్కడ కూడా నిర్ణయం తీసుకోవాలా, దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం. అలాగే ఇంకో విషయం చెప్పాలి, విజయవాడ పార్లమెంటు కూడా అసెంబ్లీ పార్లమెంటు కూడా బీసీ అభ్యర్థి నుంచే పెడదామని మేము నిర్ణయం తీసుకున్నాము.
ఆ అభ్యర్థులను కూడా త్వరలో మేము ప్రకటిస్తాము కంపల్సరిగా. మేము ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు మీ అభ్యర్థులు ప్రకటించడానికి మా అభ్యర్థులు అనౌన్స్ చేసిన కాడి నుంచి మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. రేపు కరెక్ట్గా కొన్ని రోజుల్లో కంపల్సరిగా మేము అభ్యర్థులని నిర్ణయిస్తాము. విజయవాడ పార్లమెంట్ టార్గెట్ చేసాం మేము. ఆ టార్గెట్లోనే ఉన్న ఈ విజయవాడ పార్లమెంట్లో బీసీలకి చాలా అన్యాయం జరిగింది, న్యాయం అయితే జరగలేదు. అయితే మేము 24 ఎలక్షన్లో మా బీసీల ప్రభావం ఏంటో మేమేంటో మేము చూపిస్తామని మేము నిర్ణయం తీసుకున్నామండి. నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా పోలియోపై ఒక అవగాహన తీసుకొచ్చి దాని చికిత్సకు కావాల్సిన నిధులను ఎలా సమకూర్చాలి అనే విధంగా సెమినార్లను ఏర్పాటు చేసి అవగాహన తీసుకువస్తున్నామని రోటరీ డిస్టిక్ 3020 గవర్నర్ రావూరి వెంకట సుబ్బారావు అన్నారు. 1985వ సంవత్సరం నుండి పోలియో నిర్మూలన కోసం రోటరీ పోరాటం చేస్తుందని గుర్తు చేశారు. పోలియోపై అవగాహన తీసుకొస్తూ రోటరీ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సంరక్షణ రీజనల్ పోలియో పల్స్ సెమినార్ ను గుణదల్లోని రోటరీ ఆడిటోరియం నందు రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సెమినార్ లో రోటరీ డిస్ట్రిక్ట్ 3020 గవర్నర్ రావూరి వెంకట సుబ్బారావు మీడియాతో మాట్లాడారు. ఈ రోజు తాము పోలియో పల్స్ సెమినార్ ను కృష్ణా డిస్ట్రిక్ట్ రెవెన్యూ డిస్ట్రిక్ట్ మీద నిర్వహించడం జరిగిందని చెప్పారు. మొదటిగా 1985వ సంవత్సరం నుండి పోలియోపై పోరాడాలని రోటరీ చేస్తున్న కృషి సంగతి తెలిసిందేనని అన్నారు. రోటరీ ద్వారా $2.6 బిలియన్ తో పోలియోపై అవగాహన తీసుకువస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇంకా పోలియోపై అవగాహన తీసుకువస్తూ తమ వంతు సహాయ సహకారాలు అందించే విధంగా సెమినార్లు కండక్ట్ చేస్తున్నామని ఆయన చెప్పారు. రోటరీ ఈస్ట్ ప్రెసిడెంట్ బాయన బాబ్జీ ఏడాదిగా చేపట్టిన నిర్మూలనకు విరాళంగా ₹1,00,000 అందజేసి తన ఉదారతను చాటుకున్నారని ప్రశంసించారు. ఇంకా మరెన్నో స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలను తమ రోటరీ ద్వారా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పోలియోపై ఒక అవగాహన తీసుకువచ్చి దాని చికిత్సకు కావాల్సిన నిధులను ఎలా సమకూర్చాలి అనే విధంగా ఈ సెమినార్లను ఏర్పాటు చేసి ఒక అవగాహన తీసుకువస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రావూరి వెంకట సుబ్బారావు. నేను రోటరీ డిస్ట్రిక్ట్ 3020కి గవర్నర్గా వ్యవహరిస్తున్నాను. ఈ సంవత్సరం 23-24కి. మా ఇయర్ వచ్చి జూలై 1, 23 నుంచి జూన్ 30, 24 దాకా ఉంటుంది. మాకు రోటరీ క్లబ్స్ 82 క్లబ్స్ ఉన్నాయి. అరౌండ్ 5,000 రొటేరియన్స్ వీఆర్ దేర్ ఫ్రమ్ విజయవాడ నుంచి శ్రీకాకుళం దాకా. ఈరోజు మేము ఇక్కడ పోలియో ప్లస్ మీద రీజనల్ సెమినార్ కృష్ణా డిస్ట్రిక్ట్ రెవెన్యూ డిస్ట్రిక్ట్కి మాత్రం కండక్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఒక 16 క్లబ్స్ మాకు ఇన్వాల్వ్ అవుతాయి. ఈ ఏరియాలో ఉన్న 16 క్లబ్స్కి ఇక్కడ మాకు రీజనల్ సెమినార్ ఆన్ పోలియో ప్లస్. అంటే పోలియో ఈజ్ ఎ సిగ్నేచర్ ప్రాజెక్ట్ ఫర్ ద రోటరీ. మీ అందరికి తెలిసిందే 1985లో పోలియో ఎరాడికేషన్ చేపట్టాలి అని రోటరీ తలంపు చేసింది. 1988 నుంచి గ్లోబల్ పోలియో ఎరాడికేషన్ మూవ్మెంట్ తీసుకొచ్చి ఇప్పటిదాకా కూడా $2.6 బిలియన్ రొటేరియన్స్ రైజ్ చేసి పోలియో ఎరాడికేషన్కి మేము సహకరిస్తూ ఉన్నాము. దానిలో పాటుగా ఇంకా మాకు మిగిలిందల్లా పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్లో మొన్న ఒక 1 వీక్ బ్యాక్ పాకిస్తాన్లో 2 కేసులు వచ్చాయని తెలిసింది 5 నెలల తర్వాత. until unless it is eradicated from the entire earth, all the countries eradicate అయితే కానీ ఇది కంప్లీట్గా ఎరాడికేట్ అయినట్టు కాదు. కాబట్టి మేము దానికి సంబంధించిన ఫండ్స్ రైజ్ చేయడం కానివ్వండి, దాని మీద అవేర్నెస్ తీసుకురావడం కానివ్వండి, అవన్నీ జరగాలంటే రొటేరియన్స్లో మోటివేషన్ రావాలనేసి ఆ సందర్భంగా మనము ఇక్కడ రీజనల్ సెమినార్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఎంతో కొంత ఫండ్స్ చేస్తూ వచ్చాము. మా డిస్ట్రిక్ట్ 3020 తరపు నుంచి ఒక $2 లక్షల మేము అంటే 1.6 crores మనము సపోర్ట్ చేయాలని నిర్ణయించుకునే సంవత్సరానికి కానీ మేము పోలియో ఎరాడికేషన్కి పార్ట్గా. సో దానిలో భాగంగా చేస్తున్న ఈ సెమినార్కి కాను నాతో పాటు మా డిస్ట్రిక్ట్ పోలియో చైర్ శోభన్ ప్రకాష్ గారు ఉన్నారు. అలానే ఇక్కడ బైన బాబుజీ గారు, ఆయన ఈ సంవత్సరం ఆల్రెడీ 1 lakh సపోర్ట్ చేస్తున్నారు. మా పోలియో చైర్ సపోర్ట్ చేస్తున్నారు 1 lakh. ఆ తర్వాత భాస్కర్ గారు ఉన్నారు మాది పక్కన. మేమందరం కూడా కలిసి పోలియో ఎరాడికేషన్ మొన్న మీ అందరికీ తెలుసు NID జరిగింది March 3rd. మా రోటరీ క్లబ్స్ 3020 డిస్ట్రిక్ట్లో ఉన్న క్లబ్లన్నీ కూడా ఈ పోలియో ఎరాడికేషన్ కోసం వర్క్ చేస్తున్నాయి. రోటరీ డిస్ట్రిక్ట్ 3020 విజయవాడ నుంచి శ్రీకాకుళం వరకు మొత్తం 80 క్లబ్లు ఉన్నాయి. 6,000 మంది మెంబర్స్ ఉన్నాం. మేమందరం కూడా డెడికేటెడ్గా పోలియో ఎరాడికేషన్ మీద, ఇది మా వరల్డ్ వైడ్ ప్రోగ్రామ్ రోటరీది, దాని ఎరాడికేషన్ కోసం కమిటెడ్గా వర్క్ చేస్తున్నాం మేమందరం కూడా.
దీనికి ప్రజల నుంచి కూడా సహకారం కోరుతున్నాము. ఇంకా పోలియో ఎరాడికేట్ చేయడం చాలా దగ్గరగా వచ్చింది కాబట్టి ఈ కొంచెం ఎఫర్ట్ని స్ట్రాంగ్గా చేస్తే పూర్తిగా పోలియోని ఎరాడికేట్ చేయడం జరుగుతుంది. దాన్ని ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు మా గవర్నర్ గారు చెప్పారు ఈ రీజనల్ పోలియో ప్లస్ సెమినార్ గురించి. ఇది అంతకుముందు డిస్ట్రిక్ట్ వ్యాప్తంగా పెట్టేవాళ్ళు. అంటే డిస్ట్రిక్ట్ అంటే మాకు విజయవాడ నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న ఈ జిల్లాలన్నీ ఒక రోటరీ డిస్ట్రిక్ట్ 3020 అవుతుంది. అందరికీ రీచ్ అవ్వాలని, కన్వీనియంట్గా ఉండాలని రీజనల్ వైజ్ ఈ పోలియో ప్లస్ సెమినార్ని పెట్టడం జరిగింది. అందులో భాగంగా మా గవర్నర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మా రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మేము ఇది టేకప్ చేయడం జరిగింది. ఇక్కడ మా రీజన్లో కృష్ణా డిస్ట్రిక్ట్ అన్ని క్లబ్బులు కలిపి ఒక రీజన్గా ఈరోజు ఈ పోలియో ప్లస్ సెమినార్ని జరపడం జరిగింది. ఇందులో అద్భుతమైన మెసేజ్ మన ఎండ్ పోలియో నౌ చైర్మన్ వారు వచ్చి ఉన్నారు. చీఫ్ గెస్ట్గా గునే గారు వాళ్ళు మంచి మెసేజ్ ఇచ్చున్నారు. అదేవిధంగా మా గవర్నర్ గారు కూడా మెసేజ్ ఇచ్చున్నారు. మా శోభన్ గారు మా డిస్ట్రిక్ట్ చైర్మన్ ఫర్ ఎండ్ పోలియో, ఆయన కూడా మంచి బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్నికల సమయంలో ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉంటోందని అన్న తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి. విశాఖపట్నంలో దొరికిన డ్రగ్స్ను, దాని వెనుకున్న మాఫియాను సిబిఐ ఎందుకు బయట పెట్టకుండా కాలయాపన చేస్తోందన్న ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు. కృష్ణలంకలోని యువత వైసీపీలో చేరటాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామన్న తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. డి న్యూస్కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం.